నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన అస్లారామ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ అస్లారామ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ ఎక్కడ ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను. అండ్ అలానే లొకేషన్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే చేస్తాను. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. వచ్చేసి మన అస్లారామ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ ఎక్కడ అంటే మన ఎర్రగట్టు గుట్ట ఉంది కదా, ఎర్రగట్టు గుట్ట రాకముందుకు ట్రూ వాల్యూ షోరూమ్ ఉంటుంది. ఆ ట్రూ వాల్యూ షోరూమ్ పక్క పొంటే ఇక్కడ చూసుకున్నట్టయితే బయట డైలు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ లోపల మాత్రం అస్లారామ్ అన్న వాళ్ళ వినాయకుల షెడ్. అండ్ ఇక్కడ ఏమేమి మోడల్ ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా మాత్రం మీకైతే అప్డేట్ అయితే ఇచ్చేస్తాను, చూసుకోవచ్చు. ఫస్ట్గా ఒక్కొక్క విగ్రహాన్ని చూసుకుందాం. ఇక్కడ ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, సోఫా పైన కూర్చొని ఉండడం జరిగింది. ఆ సోఫాకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ ఫేస్ చూసింది కదా. ఈ గణేశుని చూసుకున్నట్టయితే ఆభరణాలు అయితే మాత్రం చాలా నిండుగా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ ఒక 40 to 50% జాయింటింగ్ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో చూడండి, మొత్తం బ్యాక్గ్రౌండ్ లో హంసలు అయితే ఉండడం జరిగింది. చూడండి బ్యాక్గ్రౌండ్ లో చూసింది కదా. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్ న మూషికుడు చూసింది కదా. అండ్ ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే వర్క్ నడుస్తుంది ఇక్కడ. కొబ్బరి పీచ్ అనేది దాని మీద ఎగిరి ఇట్లా పడడం జరిగింది. ఇంకో మోడల్ గణేశం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే సింహాసనం పైన టోటల్గా వచ్చేసి ఇక్కడ మొత్తం ముంబై మోడల్ గణేష్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఇక్కడ ఏంటంటే మన గణేశుని చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశునికి రైట్ సైడ్ న నందీశ్వరుడు అయితే ఉండడం జరిగింది చూసింది కదా. అండ్ గణేశునికి లెఫ్ట్ సైడ్ న పిల్లో. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మన బ్యాక్గ్రౌండ్ లో రైట్ సైడ్ న మహాదేవుడు స్టాండింగ్ పొజిషన్ లో త్రిశూలం పట్టుకొని ఉండడం జరిగింది చూడండి. అండ్ ఈ గణేశుని ఫేస్ లో కూడా ఎంత మంచి గ్లో ఉందంటే ఇంకా జాయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు అది అంటే. అండ్ అలానే బ్యాక్గ్రౌండ్ లో గణేశునికి లెఫ్ట్ సైడ్ న రైట్ సైడ్ అనేమో మహాదేవుడి స్టాండింగ్ పొజిషన్ లో, అండ్ లెఫ్ట్ సైడ్ న సూర్య చక్కర్ చూసింది కదా. మేబీ ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 13 to 14 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ మూషికుడు చూసుకున్నట్టయితే లడ్డు తినుకుంటా ఉండడం జరిగింది. ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది. అండ్ ఈ లైన్ లో చూసుకున్నట్టు సేమ్ మోడల్ గణేష్. అండ్ అలానే ఇంకో మోడల్ గణేశం కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే సిట్టింగ్ పొజిషన్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశునికి రైట్ సైడ్ న లెఫ్ట్ సైడ్ న పిల్లోస్ కూడా ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే మళ్ళీ గణేశునికి రైట్ సైడ్ న చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఈ ఎలిఫెంట్ ఇంకా మొత్తం జాయింటింగ్ వర్క్ అనేది నడుస్తుంది. ఇంకా ఏంటంటే వాళ్ళ వర్క్ అనేది డిస్టర్బ్ చేయొద్దు అని నేను మాత్రం చూపించడం జరుగుతుంది. అండ్ అలానే ఎలిఫెంట్ పైన ఛత్రపతి శివాజీ మహారాజ్ వారు అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి డిజైనింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఛత్రపతి శివాజీ అయితే రాసి ఉండడం జరిగింది చూడండి బ్యాక్గ్రౌండ్లో చూసింది కదా. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే 10 to 11 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్ ఉండడం జరిగింది. అండ్ ఇంకా లోపలికి పోయి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే ఇక్కడ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేష్. ఇక్కడ గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మన ఏమంటారు హంసలు అయితే ఉండడం జరిగింది చూడండి ఇక్కడ. ఎందుకంటే అక్కడ జాయింట్ కాలేదు, ఇంకా ఇక్కడ జాయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీకు ఇక్కడ చూపిస్తున్నాను చాలా క్లియర్గా చూసుకోవచ్చు. హంసలు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే గణేశునికి సింహాసనం పైన
పిల్లోస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పిల్లోస్ కూడా ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మన గరుడ రెక్కలు ఉంటాయి చూసిందా, అవి అయితే ఉండడం జరిగింది చూడండి, చూసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఓం ఒక చేతిలో చూసుకున్నట్టయితే గద పట్టుకొని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్న మూషి కూడా అయితే ఉండడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet మధ్యన ఉండడం జరుగుతుంది. అండ్ చూసుకోవచ్చు ఈ లైన్లో సేమ్ మోడల్ గణేషెస్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే నంది పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 5 to 6 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషెస్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, గణేశుని సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే సింహాసనం దగ్గర రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పిల్లోస్ అండ్ సింహాసనానికి ముందు ఎలిఫెంట్స్ అయితే కూర్చొని ఉండడం జరిగింది. అండ్ చూడండి కండువా కూడా ఎంత మంచి రైట్ హ్యాండ్ నుంచి ఇట్లా కిందికి వచ్చి ఉన్నదంటే అంత చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూడండి చాలా 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 బాగా వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ మాత్రం చూసింది కదా, అక్కడ బ్యాక్గ్రౌండ్లో శుభ్ అండ్ లాబ్ కూడా రాసి ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 11 to 12 feet మధ్యనైతే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మూషికుడు చూసింది కదా, కింద మూషికుడు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఈ లైన్లో సేమ్ మోడల్ గణేష్లు అయితే ఉండడం జరిగింది. చాలా చాలా మోడల్స్ అయితే ఇంకా వచ్చేటి ఉన్నాయంట, నేను అడిగిన. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే తామర పువ్వు పైన కూర్చొని ఉండడం జరిగింది. ఇప్పుడే డైలాగ్లు తీసిన వాళ్ళు, ఇప్పుడు అన్నానికి పోయిన వాళ్ళు చూడండి. మొత్తం బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మన మహాదేవుని ఫేస్ అండ్ అలానే నాగుంపాం కూడా ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 feet మధ్యన కూడా ఉండడం జరుగుతుంది. ఇక ఇంకో మోడల్ గణేశుని కూడా చూసాం. ఇంకా ఇక్కడ ఏమేమి మోడల్ గణేశులు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్గా. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ గణేశుడు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే నెమలిక చూడండి. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఇట్లా పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది నెమలిను. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూడండి మన హంస అయితే ఉండడం జరిగింది. ఆ హంసకు కూడా ఇంత మంచి డిజైనింగ్ అయితే రావడం జరిగింది చూడండి. ఒక చేతిలో తామర పువ్వు అనుకుంటున్నాను అయితే. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 8 to 9 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ అలానే ఇక్కడ ఇంకో ఈ లైన్లో మొత్తం చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేషెస్ చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ అలానే ఇక్కడ మూషికుడు చూసుకున్నట్టయితే రైట్ సైడ్న చూసింది కదా, మన గణేశునికి బ్యాక్ సైడ్న ఏనుగు ఫేసెస్ ఉండడం జరిగింది. అండ్ అలానే సత్యనారాయణ స్వామి వారైతే ఉండడం జరిగింది. ఈ గణేశుని హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ గణేష్. అండ్ అలానే ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి ఏనుగు ఫేస్ బ్యాక్గ్రౌండ్లో గణేష్ వచ్చేసి సిట్టింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 5 to 6 feet మధ్యన అయితే ఉంటుంది. ఇంకో మోడల్ గణేశం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో డిజైనింగ్ వర్క్ కూడా చూడండి చాలా బాగా వచ్చేసింది డిజైనింగ్ వర్క్ కూడా. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది. అండ్ ఒక చేతిలో చూసుకుంటే గుడ్డలి, ఒక చేతిలో చూసుకున్నట్టయితే శంఖం కూడా ఉండడం జరిగింది. మూసి కూడా చూసుకున్నట్టయితే గణేష్ను లెఫ్ట్ లెగ్ కాడైతే ఉండడం జరిగింది చూడండి. ఒక చెయ్యి లడ్డు చెయ్యి, ఒక చెయ్యి ఆశీర్వాదం చెయ్యి చూసింది కదా. ఇంకో మోడల్ గణేశం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ గణేశం చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ఆ సింహాసనంకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలిఫెంట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ సింహాసనం పైన పిల్లోస్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చూసింది కదా,
నాకు తెలిసి అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ వారి బ్యాక్గ్రౌండ్ కావచ్చు అనుకుంటున్నా. చూసింది కదా, అంటే వాళ్ళు ఆయన చైర్ ఉంటుంది కదా, చైర్కి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది చూడండి, అది అనుకుంటున్నాను అయితే. ఈ గణేషుని హైట్ చూసుకున్నట్టయితే 7 to 8 feet మధ్యనైతే ఉండడం జరుగుతుంది. అండ్ మూషికుడు గణేషునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ గణేషుని చూసుకున్నట్టయితే మంచిగా సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. చూసింది కదా, ఈ గణేశుడు ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి, ఇంకా జాయింటింగ్ వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు. అండ్ బ్యాక్గ్రౌండ్లో సూర్యచక్కర్ మన ధూల్పేట్ మోడల్ ఈ గణేష్, ఇది బొజ్జ చూడండి నిండుగా ఉండడం జరిగింది. అండ్ మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. సేమ్ మోడల్ గణేశుడు ఇక్కడ మొత్తం అవే ఉండడం జరిగింది, సేమ్ మోడల్. ఇంకో మోడల్ గణేశుని కూడా చూపిస్తాను మీకు. అసలు ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు. అండ్ బ్యాక్గ్రౌండ్లో గరుడ ఉండడం చూడండి, గరుడ చూసింది కదా. ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి, ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. అసలు ఇక్కడ ఏంటంటే ఇంకా జాయింటింగ్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు, అసలు పోనీ కూడా ప్లేస్ లేదు, అసలు అంతా ఫుల్ ప్యాక్డ్. దానికోసమే నేను కొంచెం దగ్గర పోయి తీస్తే మీకు కరెక్ట్గా అనిపిస్తుందో లేదో నాకైతే కామెంట్ రూపంలో చెప్పండి, ఓకేనా. చూసిందిగా ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇక్కడ మన అస్లారామన్న వాళ్ళ షెడ్లో మాత్రం టోటల్గా మాత్రం ప్రతి ఒక్క విగ్రహాలు చూపించాను. లొకేషన్ కూడా మీకు వీడియో ద్వారా చూపించాను. తప్పకుండా నా వీడియో నచ్చినట్లయితే మాత్రం చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ సంతోష్ వ్లాగ్స్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాంట్లో ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మంచి మంచి రీల్స్ అనేది వస్తున్నాయి. అండ్ అలానే యూట్యూబ్ షార్ట్స్లలో కూడా మంచి మంచి రీల్స్ అనేది వస్తున్నాయి, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరి కలుస్తాం, మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.